హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ కేటరింగ్ స్టైల్లో దొండకాయ పకోడీ చూపిస్తున్నానండి. సింపుల్ ఈజీ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదే అన్న రైస్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్. రైస్తో పాటు కానివ్వండి, స్నాక్ లాగైనా సరే, లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగైనా సరే మేము సర్వ్ చేసుకోవచ్చు వాళ్ళకి. ఇది దాల్ రైస్తో కానివ్వండి, టమాటో చట్నీస్తో కానివ్వండి, ఏదైనా కర్రీతో పాటు సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని మేము ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం వరకు క్రిస్పీగానే ఉంటాయి ఇవి అసలు మెత్తపడకుండా. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 kg వరకు దొండకాయలని తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా వాష్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఇదంతా తేమంతా ఆరిపోయేలాగా వాటర్ ఏం లేకుండా ఉండాలండి దొండకాయల మీద. అవి తీసుకున్న దొండకాయలని ఎడ్జెస్ కట్ చేసేసుకొని ట్రిమ్ చేసి తీసుకోవాలి. అలాగే వీటిని పొడవునా కట్ చేసుకోవాలండి, స్లైసెస్ లాగా. ఎంత చిన్నగా సన్నగా కట్ వీలవుతుందో అంత సన్నగా కట్ చేసుకోవాలి. దొండకాయలను పొడవునా కట్ చేసుకోవాలండి అన్నీ కూడాను. ఇది కట్ చేసేటప్పుడు నైఫ్ కొంచెం షార్ప్గా ఉంటే నీట్గా వస్తాయి, కానీ కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకొని తీసుకోవాలండి. అన్ని దొండకాయలు కూడాను ఇలాగే స్లైసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని అది కూడా స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలండి. ఇది కూడా చాలా పల్చగా కట్ చేసి తీసుకోవాలి, థిన్గా. ఇవి కూడా కట్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కూడా అలాగే స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇవి అన్నీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దొండకాయ అన్నీ కూడాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలోని సీడ్స్ని వీలైనంత వరకు తీసేసుకోవాలండి, రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసేసుకొని ఇవి కట్ చేసుకున్నవి అన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నీ ఒకసారి ఏమైనా అటాచ్ అయి ఉంటే అవన్నీ విడదీసేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని మేము చేతిలో వేసుకొని కొంచెం నులిమి వేసుకోవాలండి. కొంచెం స్మెల్ వచ్చే వరకు ఫ్లేవర్ బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడాను ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నీ ఈ మసాలాలన్నీ కూడాను ఈ దొండకాయలకి, ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి ఒకవేళ కొంచెం ఎక్స్ట్రాగా పట్టినట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి, రైస్ ఫ్లోర్. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల పకోడాస్ ఎక్కువ టైం వరకు క్రిస్పీగా ఉంటాయి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కర్రీ లీవ్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి వేడిగా ఉన్న కొంచెం ఆయిల్ని వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్తో పని లేకుండా దొండకాయలు, ఉల్లిపాయలు ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కూడాను చక్కగా కలిసిపోతుందండి. ఇంత బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. అవసరం ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులోకి పకోడాస్ని వేసుకోవాలండి. ఎక్కువగా వేయకుండా, ఓవర్ క్రౌడ్ చేయకుండా సరిపడినవి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు అసలు స్పూన్ పెట్టేసి కలపకుండా కొంచెం సేపు అలాగే ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ పిండి మొత్తం కూడాను దొండకాయలకి పట్టి ఉండేటట్లుగా. అన్నీ కూడాను ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అవి ఫ్రై అవుతున్నప్పుడు నురుగ రావడం తగ్గిపోతుంది, అంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే నురుగ రావడం తగ్గిపోతుందో అవి క్రిస్పీ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఈ పకోడాస్ని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలండి.
స్ట్రైనర్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. అలాగే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మిగిలిన పిండితో సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలండి. అలాగే బ్యాచెస్లో వేసేసుకొని పకోడాస్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ని ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో అలాగే మిగిలిన వాటిని కూడా బ్యాచెస్గా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలండి. అందులో ఉన్న ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే డ్రైన్ అయిపోతుంది. అలా వేసేసుకున్న ఈ పకోడాస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వీటిలోకి కొన్ని నట్స్ని ఫ్రై చేసుకొని వేసుకుందాము ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇప్పుడు కొన్ని పల్లీల్ని వేసుకుంటున్నాను. చేతి నిండుగా వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి చేతి నిండుగా కొన్ని క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసేసుకొని అవి లైట్ గోల్డెన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని ఒక 2 minutes కోసం పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పకోడాస్లోకి వేసేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే సేమ్ కడాయిలోకి కొన్ని దంచిన వెల్లుల్లి అలాగే 3 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని కరివేపాకుని వేసేసి అవి కొంచెం స్ప్లాటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పకోడీస్లోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం పెరి పెరి పౌడర్ కానివ్వండి, లేకపోతే కొంచెం కారం అలాగే ధనియాల పొడి, కొంచెం లైట్గా సాల్ట్ని కొంచెం పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకొని టాస్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి కూడా మంచి స్నాక్ అండి ఇది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్తో పాటు దాల్ రైస్తో కానివ్వండి, టమాటో చట్నీతో పాటు కానివ్వండి, ఏదైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది మేము కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎక్కువ టైం కోసం మేము స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగైనా సరే, టీ టైం స్నాక్ లాగైనా సరే చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే ఇలా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు లంచ్ బాక్స్లోకి అయినా సరే లేక స్నాక్ లాగా అయినా సరే. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.